హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. సో, ఫస్ట్‌గా అయితే అందరికీ హ్యాపీ దివాళీ. ఎందుకంటే దివాళీ రోజే మన వీడియో అనేది అప్‌లోడ్ అవుతుంది. సో, అందరికీ హ్యాపీ దివాళీ. సో, దివాళీ ఫెస్టివల్ కూడా వచ్చేసింది కదా! ఎంత ఫాస్ట్‌గా మనకి డేస్ అయిపోతున్నాయి అంటే తెలియకుండానే అయిపోతున్నాయి. ఇంకొక 2 మంత్స్‌లో మనం 25కి గుడ్ బై చెప్పేసి 26కి వెల్కమ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. సో ఫాస్ట్ అసలు ఈ ఇయర్ అయితే. సో ఇంకా మనమైతే వీడియోలోకైతే వచ్చేద్దాం. ఈ వీడియో వచ్చేసి నేను ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ కాదు, జస్ట్ క్లీనింగ్ చేసే పార్ట్ మాత్రం ఇందులో చూపిస్తాను. సో ఈ క్లీనింగ్ వచ్చేసి మండే రోజు మనకి దివాళీ అంటే, సో సండే రోజు అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందంతా చేద్దామంటే నాకు టైం కుదరలేదు. సో అందుకే నేను సండే రోజు అయితే క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. సో నేనైతే క్లీనింగ్ ఎలా చేస్తాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో క్లీనింగ్ విషయానికి వచ్చేసి నేను ఫస్ట్ అయితే డివైడ్ చేసుకుంటాను ఏరియాస్. సో ఏ ఏరియా అయితే మనకి ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందో ఆ ఏరియాస్ నేను ఫస్ట్ చూస్ చేసుకుంటాను. నా దృష్టిలో అయితే టైం టేకింగ్ వర్క్ అంటే నేను కిచెన్ అయితే చెప్తాను. సో నాకెందుకో కానీ కిచెన్ చాలా కష్టం అనిపిస్తుంది. సో కిచెన్ నేను లాస్ట్కి ప్రిఫర్ చేస్తాను. సో ముందైతే అన్ని వర్క్స్ కంప్లీట్ చేశాక కిచెన్ సైడ్ అయితే వెళ్తాను. సో మనమైతే ఇది ఒక మంత్కి అని కాకుండా వీక్ వైజ్ కానీ ఇట్లా క్లీనింగ్ పెట్టుకుంటే, సో మనం ఫెస్టివల్స్కి క్లీన్ చేసే అవసరం కూడా ఉండదు. సో ఎవ్రీ వీక్ మనం క్లీన్ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. సో నాకు వచ్చేసి నేనైతే దసరాకి చేశాను, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దివాళీకి చేస్తున్నా. అందుకే నాకు ఫుల్ బర్డన్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఒక 20 డేస్ ఏమో గ్యాప్ వచ్చేసింది క్లీనింగ్ డే. ఒక డే అంతా తీసుకున్నాను క్లీనింగ్ కోసం. సో నార్మల్గా అయితే మనము ఎవ్రీ వీక్ చేసుకుంటే ఇంత బర్డెన్ అవ్వదు. సో చాలా ఈజీ వర్క్ అయిపోతుంది అనమాట. సో వీక్లీ అయితే పెట్టుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. సో ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇవి దసరా క్లీన్ చేశాను. సో 20 డేస్ గ్యాప్ వచ్చింది, ఫుల్ డస్ట్ పట్టేసాయి. సో మనం ఇంట్లో మనకి తెలియకుండా చాలా డస్ట్ ఉంటుందండి. సో మనం చూస్తున్నప్పుడు ఓకే అవి నీట్గానే ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం వెళ్ళి చెయ్యి వేసినా లేదా క్లాత్ తుడిచినప్పుడే తెలుస్తుంది దాని మీద ఎంత డస్ట్ ఉన్నది అన్నది. సో అందుకే మనం వర్క్ టైం టేబుల్లో అయితే వీక్కి ఒకసారి కూడా ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఎవ్రీ సండే లేదా ఎవ్రీ సాటర్డే అన్నది మనం ఓన్లీ ఆ డే మాత్రం ఓన్లీ జస్ట్ డస్టింగ్, ఈ క్లీనింగ్, ఇవన్నీ వర్క్స్ అనేది మనం పెట్టుకుంటే ఎనీ టైం మన ఇల్లు క్లీన్గా ఉంటుంది. సో ఫెస్టివల్స్ అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో ఈ దివాళీ తర్వాత కార్తీక మాసం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి. అంతే, అంతకు మించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్. సో చాలా ఫాస్ట్గా అయితే ఫెస్టివల్స్ కూడా వచ్చినాయి, అలానే అయిపోయినాయి. సో దివాళీ అంటేనే ఒక లైటింగ్స్, సో దివాళీ అంటేనే ఒక హ్యాపీనెస్. సో అలా లైటింగ్స్ తోటి హ్యాపీనెస్ తోటి ఫెస్టివల్ని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో ముందు రోజు అయితే నేను కర్టన్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఆ కర్టన్స్ అన్నీ వేసేసుకున్నాను. సో ఈ డీప్ క్లీనింగ్ అనేది ఇప్పుడు కార్తీక మాసం కదండి. సో మనం దివాళీ తర్వాతనే కార్తీక మాసం. సో ఆ నెల చాలా స్పెషల్ డేస్. సో ఆ నెల చాలా పూజలు కానీ చాలా డివోషనల్ ఎక్కువ ఉంటుంది. నాకైతే స్పెషల్గా అయితే కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. సో నేను పెళ్ళి కాకముందు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కార్తీక మాసంలో ఎట్లా చేస్తారు, ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా చూశాను, అలానే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే ఇల్లు మొత్తం ఒక్కసారి శుభ్రం అయితే చేసుకొని పెట్టేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను. ఇది వచ్చేసి నేను వీక్కి ఒకసారి ఖచ్చితంగా బెడ్షీట్ చేంజ్ చేస్తాను. సో ఎలాగైనా ఫెస్టివల్స్కి కూడా చేంజ్ చేస్తాను. సో సండే రోజు ఎట్లయినా చేంజ్ చేస్తాను కాబట్టి నేను మండే రోజు ఫెస్టివల్, సో అందుకే చేంజ్ కూడా చేసేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎంత క్లీన్ చేసినా, ఏ ప్లేస్లో వాటిని పెట్టినా సరే
మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఉండను కూడా ఉండవు వాటి ప్లేసెస్లో. సో డైలీ నేను అరేంజ్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. సో మళ్ళీ మెస్సీగానే స్టార్ట్ అవుతుంది. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఒక పెద్ద స్టోరీనా ఉందనుకోండి. సో అది పక్కన పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. సో బెడ్రూమ్ కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడవక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే ఒక్క దగ్గర కూడా డిస్టర్బ్ చేయలేదు నాకైతే. సో చాలా ఫ్రీగా, చాలా ఈజీగా, చాలా క్విక్గా నేనైతే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. వర్క్స్ చాలా ఫాస్ట్గా అయ్యే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ ఏరియాకి అయితే వచ్చేసాను. సో కిచెన్లో అన్నీ డీప్ క్లీనింగ్ అంటే కౌంటర్ టాప్ అవన్నీ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది కూడా వర్క్ స్టార్ట్ చేసేసాను. సో మీతో మాట్లాడుతుంటే నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. సో వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సో దివాళీకి ఎంత వీలైతే అంత తక్కువ క్రాకర్స్ అయితే కాల్చండి. సో ఎక్కువ అయితే కాల్చకండి. సో చాలా పొల్యూషన్, చాలా సఫర్ అవుతారు. యానిమల్స్ అంటే డాగ్స్, క్యాట్స్ చాలా సఫర్ అవుతారు. ఇంకా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్గా తీసుకోండి. మదర్స్ అయితే చాలా కేర్గా ఉండండి పిల్లల మీద. ఎందుకంటే వాళ్ళు అంటే కొందరు పిల్లలు ఆ సౌండ్స్కి చాలా భయపడుతూ ఉంటారు, ఫీవర్ పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, కరెక్ట్గా వాళ్ళని చూసుకోండి. సో పిల్లలకి కూడా క్రాకర్స్ ఏవి కాల్చాలో తక్కువగానే కాల్చండి. సో అలానే కంఫర్ట్ బట్టలు వేయండి. లేదంటే ఎక్కువ హెవీవి వేరింగ్ అలాంటివి ఏమి వద్దు. జస్ట్ కాటన్ లాంటివి మాత్రం ప్రిఫర్ చేయండి. సో అలానే చోట్లయితే దూది కూడా పెట్టుకోండి. సో కాళ్ళు కూడా చూసుకోండి. చాలా వరకు అంటే ఈ దివాళీ తర్వాత చాలా అంటే చాలా న్యూసెస్ మనం వింటూ ఉంటాము. సో ఆ న్యూసెస్ వినకూడదు అంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా, చాలా టేక్ కేర్గా కాల్చుకోండి. సో దివాళీ అంటేనే ఒక లైటింగ్స్ హ్యాపీనెస్. సో ఆ లైటింగ్స్ హ్యాపీనెస్ తోటి మన లైఫ్ ఇంకా లైటింగ్స్ తోటి ఉండాలనుకొని మంచిగా లక్ష్మీదేవి మంచి పూజ చేసుకోండి. అలానే ఫెస్టివల్ని అయితే బాగా కంప్లీట్ చేసుకోండి. సో రేపటి వ్లాగ్లో అయితే నేను దివాళీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అలానే డెకరేషన్ అవన్నీ షేర్ చేసుకుంటాను. సో కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. రేపైతే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏదో ఒక్కటి నచ్చినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.